ఈ లెహంగా లెంత్ అయితే మనకి 36 వేస్ట్ అయితే ఉంది. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే పెట్టుకుంటున్నాము. 36 అంటే 18 కదా, 18కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 19 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్నాక మనం 19 ఇంచెస్ దగ్గర కట్ చేసేసేయాలన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వచ్చేసి మనకి జిప్ కోసము, అందుకని అక్కడ 1 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ 19 ఇంచెస్ దగ్గర కట్ చేసేసేయాలి. కట్ చేశాక మనకి 1 ఇంచ్ దగ్గర కూడా చిన్న చట్కా పెట్టుకోవాలి. అప్పుడు ఈ పేపర్ని 4 ఫోల్డింగ్స్ చేసి 4 చట్కాల కింద పెట్టాలన్నమాట, చిన్న చిన్న కట్టింగ్స్ లాగా. సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్కి కూడా 4 చట్కాలు పెట్టుకోవాలి. అది 4 ఫోల్డింగ్స్ వేసి చట్కాలు అయితే పెట్టాలి, అంటే 4 భాగాల కింద. స్టార్టింగ్ 1 ఇంచ్కి జిప్కి కూడా ఒరిజినల్ క్లాత్కి వదిలేసేయాలన్నమాట మార్జిన్. చూడండి, 1 ఇంచ్ మార్జిన్ వదిలేసి దాన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసాము. ఇలా 4 మూలల చిన్న చట్కా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఎలా అయితే పెట్టుకున్నామో మనం పేపర్కి కూడా అలానే పెట్టుకున్నాం కాబట్టి సేమ్ దీనికి పేపర్కి సరిపోయేటట్టుగా ఈ క్లాత్ని అంతా అడ్జస్ట్ చేసి దానికి పెట్టాలన్నమాట. నేను ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, కానీ చాలామందికి అర్థం కాలేదు. కొంచెం స్లోగా ఒక లాంగ్ వీడియోలో పెట్టండి అని అయితే కామెంట్ చేశారు, అందుకనైతే ఈ లాంగ్ వీడియో తీస్తున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచిగా చేసి పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇదైతే స్టార్టింగ్లో 1 ఇంచ్ మార్జిన్కి తీసుకున్నాం కదా జిప్ కోసం, సేమ్ అలానే పేపర్ని క్లాత్ని కూడా 1 ఇంచ్ మార్జిన్కి స్టార్టింగ్ వదిలేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చట్కా అంటే చిన్నగా మనం మార్కింగ్ చేసుకునే దాన్ని చిన్నగా మేము చట్కా అని పిలుస్తాం అనమాట. మార్కింగ్ దాన్ని చిన్న కట్ అయితే పెడతాము. ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా ఫ్రిల్స్ నీట్గా మన పేపర్ని బేస్ చేసుకుని పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు నేనైతే 1 ఇంచ్ ఫ్రిల్ పెడుతున్నాను. ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా పెట్టుకోండి. చట్కా కరెక్ట్గా సరిపోతుందా లేదన్నది ఒకసారి మనం ఫస్ట్ అయితే చూసుకుంటూ ఉండాలి. ఇది చెట్టు ఇక్కడ ఉంది కదా, ఇదైతే మనకు కరెక్ట్గా వచ్చినట్టు ఫ్రిల్స్. ఇది చూడండి, ఇది చెట్టు కలిసి చూడండి. ఇది ఈ 4 కూడా ఇలా కలిసిపెట్టి మనం ఫ్రిల్స్ అయితే మంచిగా పెట్టాలి. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. మీరు ఫ్రిల్స్ ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఇది చాలా ఈజీ మెథడ్. ఈ చెట్టు కూడా చూడండి క్లియర్గా మనకు కరెక్ట్గా కలిసింది. ఇది ఎవరైనా లంగా స్టిచ్ చేసేవారు ఉంటే సేమ్ ఇలా పేపర్ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తాయి మీకు. కరెక్ట్గా కూడా వస్తుంది. మనకి చట్కాలన్నీ కరెక్ట్గా కలుస్తున్నాయి చూడండి. ఇది మనం లాస్ట్కి వచ్చినప్పుడు కూడా చివరి వరకు చూసుకోవాలి మనకి అడ్జస్ట్ అవుతుందా లేదని. మీకు ఆ ప్రాబ్లం ఏముండదు, ఇలా పేపర్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇది మనకు కరెక్ట్గా సరిపోయింది. మనం తీసుకున్న క్లాత్కి పేపర్కి నీట్గా ఐరన్ చేసుకోండి. ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. చాలా మంది ఉంటుంది అలాగే లాంగ్ వీడియో చేయండి చెప్పండి. దానికోసం వీడియో చేస్తాం. లాంగ్ వీడియో ఎలా చూడండి, చాలా ఈజీగా మీకు ఫ్రిల్స్ వస్తాయి. జస్ట్ ఈమెయిల్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. దగ్గర ఏంటంటే అందులో బాగుంటుంది. ఖాళీ ఛాన్స్ అనేది దీంట్లో చూడండి ఎట్లా ఉంది. ఫోల్డింగ్ అనేది కింద వరకు వస్తుంది. మీరు ఫ్రంట్ ఎక్కడైతే మీరు స్టార్ట్ చేశారో దీన్ని కూడా సేమ్ ఇలా చేయండి. ఫోల్డింగ్ అనేది కింద వరకు వస్తుంది. మనం ఫ్రిల్స్ కరెక్ట్గా పెట్టి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎంత నీట్గా వస్తుంది ఫ్రిల్స్. లంగా చేసేవారికి
వేసుకునే లైనింగ్ కల్లీస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ పెడుతున్నాను, చూడండి ఒకసారి. టూ పీసెస్ తీసుకున్నాం. మనకు లెంత్ అయితే ఎంత ఉందో ఆ లెంత్ కావాల్సినంత. ఈ లంగా అడ్జస్ట్ చేయలేక ఫుల్గా ఫ్రెండ్స్ పెట్టేసుకోండి. చెక్కలు సరిపోయేటట్టు దీన్ని కూడా క్లారిటీగా చూసుకుంటే నీట్గా వస్తుంది. పేపర్ని తీసేయండి. ఇంకా దీనికి ఒక జిప్ అయితే వేసుకోవాలి మనకి. జిప్ అనేది ఒక 5-6 ఇంచెస్ అయితే మీకు కిందకు ఉండాలి. అది మీకు లాంగా వేసుకునేటప్పుడు ఫ్రీగా వెళ్తుంది అన్నమాట. ఇవి రెండు సైడ్ నుంచి లోపల నుంచి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని నీట్గా ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. సింగిల్ టెన్షన్ అయితే వేసుకుంటాం మనం బెట్ వేసుకోవడానికి. ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. జిప్ అయినా ఫెయిల్యూర్ జిప్ అయితే మీకు ఫస్ట్ ఎక్కిస్తుంది. చూడండి ఇట్లా వేసుకోండి. లాస్ట్ గంట వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మీకు జిప్ అనేది క్లోజ్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఈ జిప్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్గా పెట్టేస్తే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఇదే ఈ జిప్ని మీరు కరెక్ట్గా ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గానే వస్తుంది. సేమ్ ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా సరిపెట్టుకోవాలి. మీరు ఇది ఉంది కదా, ఈ మార్కింగ్ ఎలా కలిస్తే మీకు జిప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు జిప్ ఇక్కడ వేసినట్టే తెలియదు అసలు. సింగిల్ టెన్షన్ అయితే మనం తీసేయచ్చు. సైడ్కి ఇంటర్లాక్ చేసుకుందాం. ఈ జిప్ గుచ్చుకోకుండా మనం ప్యాక్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇలా లైనింగ్ ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి మనం.
లోపల లైనింగ్ని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చూడండి చాలా ఈజీగా లంగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు బెల్ట్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. 36 ఉంది, మనం సేమ్ అట్లా 36 తీసుకుందాం. దీంట్లో నాడ కూడా వస్తుంది, బెల్ట్ వస్తుంది, నాడ వస్తుంది. ఎలా వస్తుంది అంటే చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ ఇలా అయితే అంట పెట్టండి. ఫస్ట్ ఇలా ప్యాక్ చేసుకోండి. టూ సైడ్స్ ఇలా ప్యాక్ చేసుకోండి. ఈ సైడ్ కూడా నీట్గా ఇలా ప్యాక్ చేసేయండి. ఒకసారి ఇలా ప్యాక్ చేసుకున్నాము. దీన్ని కూడా సేమ్ అని స్టిచ్ వేసేద్దాం. ఇలా ప్యాక్ చేసేయండి. ఇంకొక లైట్ వేస్తున్నాం. మార్జిన్ ఎంత చూసుకుంటాం అయితే దీంట్లో ఎక్కువ ఉంచాలి. ఎక్కువ మార్జిన్ ఉంచుకోండి. సేమ్ ఇది మనకు 1/2 ఇంచ్. బెల్ట్ అయితే నీట్గా ఎక్కించుకోవాలి. మనం లంగాకి సరిపోయినంత బెల్ట్ అయితే తీసుకున్నాం కదా. ఇక్కడికైతే లంగా కరెక్ట్ డోరీ అయితే మనం బెల్ట్ స్టిచ్ చేయకముందే ఇక్కడ ఇలా అయితే మనం ముందే పెట్టాలి. ఇది ఏదైనా చాలా ప్రాబ్లం అయిపోతుంది. మన తర్వాత పెట్టుకోవడానికి అయితే రాదు. ఇది పెట్టడానికి ఇప్పుడైతే ఈజీగా వస్తుంది. మీకు చూడండి, ఈ బెల్ట్లా కనిపిస్తుంది, ఇంక ఇలా కూడా కనిపిస్తుంది. బెల్ట్లా కనిపిస్తుంది, నాడ కట్టుకునేటట్టు కూడా ఉంటుంది. ఫైనల్గా లంగా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు బెల్ట్ నాడ రెండు స్టిచ్ అయింది చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే కూడా చెప్పండి. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.